పేరు మొగలీశ్వర్. ఇక్కడ పలంనే మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఉందని చెప్పేసి కౌన్సిలర్ హైదర్ వచ్చి ఇంటి దగ్గర మాట్లాడినాక ఇది జాబ్కి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు. మళ్ళీ పైన ఒక 20,000 వేసి ఇచ్చినాము. కాకపోతే సంవత్సరం వరకు జాబ్ చేసినాను. చేరేటప్పుడు ఫస్ట్ ఒక 5-6 నెలల వరకు జీతం పడదని చెప్పినారు. మొత్తం ఒకసారిగా పడుతుందంటే సరే అని చేరినాం. నేను చేరినాను, ఒక సంవత్సరం వరకు పనిచేసినా కానీ జీతం పడలేదు. నేను నిలిచిపోయినాను. తర్వాత కూడా తిరుగుతా అన్నాం, మున్సిపల్ ఆఫీస్ అది వెళ్తా అన్నాము. వాళ్ళు ఏమంటే జరుగుతుంది, ప్రొఫెసర్లో ఉంది, అనంతపూర్కి వెళ్ళాలి, ఇది మినిస్టర్ అనుకొని సైన్ పెట్టాలి, కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయింది ఫైలు, ఇలా చెప్పుకుంటూ వచ్చినారు. మాకు ఇదేం నచ్చలేదు. సో అనేసి మళ్ళీ సో ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము. వెంకటేగౌడ దగ్గరికి ఫస్ట్ వెంకటేగౌడ దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాము. సరే మేము చేస్తాం, మాట్లాడతాము. కలెక్టర్ ఇప్పుడు కొద్దిగా మారినారు. ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే సార్ చెప్పినారు, వెంకటగౌడ సార్ చెప్పినారు, ఇట్లా కలెక్టర్ మారుతాను, ఇది ఎలక్షన్ అది బోర్డు కోడ్ అది పడింది, ఇప్పుడు చేసే కుదరదు, ఎలక్షన్స్ అయినాక చేస్తామని చెప్పినారు. సరే అనేసి కాసేపు ఉన్నాం. ఎలక్షన్లు అయిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది. సరే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినాం మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ ఏఈ సార్ వాళ్ళంతా కూడా అవుతుంది కలెక్టర్ ఆఫీస్లో ఉంది మీ ఫైల్, అది చేస్తే వస్తాము అన్నారు. చూసాము, ఒక 2 నెలలు అవ్వలేదు, ఇప్పటికి 2 years పైన అయిపోయింది. సరే అనేసి ఇప్పుడు అమర్నాథ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం. ఆయన కంప్లైంట్ అది రాసి ఇమ్మన్నారు. సో ఇలా కంప్లైంట్ అర్జీ అంతా రాసి రెడీగా ఉంది. కానీ ఇంతవరకు ఏమైతే ఎంతమందికి ఇచ్చారు? ఇట్లా ఎంతమంది చేస్తారు? ఇట్లా మేము మొత్తం ఒక 4. ఎవరెవరు ఎంత ఇచ్చారా? నేను ఒక 2,20,000 ఇచ్చినాను. ఈయన 1 లక్ష ఇచ్చారు. ఈయన 1,10,000 రూపాయలు ఇచ్చినాను సార్. అప్పుడు ఎవరు నేను కమిషనర్గా? సార్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు సార్. ఐడెంటిటీ కార్డు మీద ఆయన పైన సైన్ చేసి మాకు ఇచ్చినారు సార్. ఆ ఐడెంటిటీ కార్డు నమ్మి మేము వీళ్ళు సంవత్సరానికి నిలిచిపోతే కూడా నేను 18 నెలలు పనిచేస్తున్నాను సార్. 18 నెలలు నేను పనిచేసినా కూడా నా దగ్గర జీపీఆర్ఎస్ ఫోటోలు ఉన్నాయి, గ్రూప్లో ఉండింది మొత్తము. జీపీఆర్ఎస్ ఫోటోలతో సహా నేను వాళ్ళకి సబ్మిట్ చేస్తా వస్తున్నాను. కౌన్సిలర్ గారు కూడా పెట్టినాను నేను. ఆయన కూడా ఆయన నువ్వు నిలిచిపోరా మళ్ళీ చూస్తాము, ఇప్పుడు కాదన్నారు. ఇదే 1 వీక్ ముందర ఇంటి దగ్గర పోయి నేను అడిగినాను, నా ఈ మాదిరి పరిస్థితి, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చే అన్న, ఉద్యోగం పోతే మా అదృష్టం మేము పోలేదు, సరే వదిలేస్తాము, మా డబ్బులు ఇచ్చి మేము కష్టాల్లో ఉన్నాము, మేము వడ్డీకి తీసిచ్చినాము అంటే, నేను నీకు బ్యాంకులో లోన్ తీసిచ్చినారా, నువ్వు ఏమి ఇచ్చే పని లేదు, నేను నీకు ఇచ్చే పని లేదు, నువ్వు ఏమన్నా మాట్లాడితే హైదర్ అలీ గారు, నువ్వు ఏమన్నా మాట్లాడితే నేను చంపేసి జైలుకి పోయి నేను బెయిల్ మీద వచ్చి నీ కథ చూసుకుంటాను, నీ అంగిడి కాల్ చేస్తాను అన్నారు. మా అమ్మ నాయన రోడ్ పైన ఒక బంగగిడి పెట్టుకున్నారు సార్. ఆ అంగిడి కాల్ చేస్తానని బెదిరించినారు. పేపర్కి ఇచ్చిన తర్వాత మేము డ్రాప్ అయిపోయినాం. ఇంత హరాస్మెంట్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఇంకా అంగిడి కాల్ చేస్తాడు, మా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉన్నాం అనేసి మేము నెల అయితే వస్తామని మేము సైలెంట్ అయిపోయినాను. మీరు మీడియా వాళ్ళు మమ్మల్ని సహకరించి న్యాయం చేయండి సార్. 18 నెలలు పనిచేసి 1 రూపాయి కూడా నాకు రాలేదు సార్. ఈ నెల పడుతుంది, ఆ నెల పడుతుంది. మొన్న పోయి అడిగినాం సార్, మేము అడిగినాం. నా పేరు ముబారక్ సార్. నేను పోయి అడిగినాను, ఇంటి దగ్గర అడిగినాను. నేను ఏం జాబ్ ఇప్పిస్తామని చెప్పి సార్, మున్సిపాల్లో పంప్ ఆపరేటర్గా నేను పనిచేస్తున్నాను సార్. ఏఈ సారు, డిఈ సార్ అందరూ తెలుసు. ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా లేరు సార్. ఇప్పుడు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు, అందరూ మారిపోయినారు. ఒక రూపేష్ సార్ ఒకరు ఉన్నారు, ఆయనకి పోయి నిన్నలే మొన్న అడిగినాను, కమిషనర్ గారికి అడిగినాను, మీది ఎటువంటి రికార్డు కానీ ఫైల్ కానీ మా మున్సిపాలిటీలో లేదు, మీరు బయట పోయి ఏమన్నా అంటే మీరు చూసుకోండా, మిమ్మల్ని ఎవరు చేర్పించినారు వాళ్ళతో మాట్లాడుకున్నారు. సరే మా బంధువు మా అన్న కాబట్టి మా కౌన్సిలర్ గారు అడిగితే ఇంట్లో నుంచి బయట మర్యాదగా పోతారా లేదు కొడుతున్నా, మీ వల్ల అయింది మీరు చేసుకోండి, హైదర్ అలీ గారు చెప్పినారు ఈ మాట. సరే అనేసి వారం నుంచి పేపర్కి వచ్చిన తర్వాత మీరు పేపర్ వాళ్ళకి ఇచ్చినారా, పేపర్ వాళ్ళ దగ్గర వసూలు చేసుకున్నా అంటారు సార్. ఇది ఇట్లా కాదని అనేసి మున్సిపాలిటీ పిలుచుకుపోతే కూడా అది ఇది మాట్లాడేసి సర్ద చేసి పంపించేసినా కానీ మమ్మల్ని న్యాయం చేయలేదు సార్ ఎవరు. నిన్న కమిషనర్ గారికి నిన్నలే మొన్న కొత్త కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మా పేపర్లో, ఏమని వీళ్ళు ఎవరో మాకు తెలియదు, మా దృష్టికి రాలేదు అని. సరే కమిషనర్ వరద బాధితుల కోసం బయటపోయినారు. ఆయన వచ్చిన తర్వాత నేను అర్జీ రాసుకొని పోయి చెప్తే, మీది ఎటువంటి రికార్డు ఇలా లేదు మున్సిపాలిటీలో, మీ ఫైల్ కానీ మీ ఆప్కాస్ట్లో కానీ మీ అటెండెన్స్ కానీ ఏమీ లేదు ఇక్కడ అని ఏఈ సార్కి అడిగినాను. అప్పుడే పోయినాను, సార్ కమిషనర్ గారు ఇలా చెప్తా ఉన్నారు, ఏం సార్ మా పరిస్థితి అని. ఇక్కడ అటెండెన్స్ ఏం లేదు ఆయన చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు సార్. ఇక్కడ అటెండెన్స్ ఈ ఐడి మా కౌన్సిలర్ గారు ప్లస్ కమిషనర్ గారు ఉన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన హైదర్ అలీ గారు పిలిపించి ఆయన కౌన్సిలర్ గారు ఈ ఐడి కట్టి డబ్బులు ఇచ్చింది ఎవరికి? మేము హైదర్ అలీ అన్నకి ఇచ్చినాం డబ్బులు.
అంటే మీకు ఐడి కార్డు ఇష్యూ చేసిన సంగతి కిరణ్ కుమార్కి తెలుసా? తెలుసు, ఆయనదే సార్ ఈ సంతకము. ఆయన చేసిన తర్వాతే మేము ప్రొసీడ్ అయినాం వర్క్లోకి. మేము పెట్టిన ఫోటోలన్నీ డిలీట్ చేస్తున్నారు ఇప్పుడు. గ్రూప్లో నుంచి పెట్టినారు మాకు, మేము డైలీ వర్క్ చేస్తామమ్మా లేదో అని. జీపీఆర్ఎస్ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో తెలియదు. చిత్తూరు గ్రూప్లో పెట్టినారు, హెచ్ఎం డివిఓపి గ్రూప్ ఏదో చెప్పినారు మాకు. మా సూపర్వైజర్లకు తెలుసు మేము పనిచేసింది, ఎన్ని రోజులు చేసినాము, ఏం చేసినాము అని. అందరూ సైలెంట్ అయిపోయినారు. మమ్మల్ని న్యాయం జరగలేదు సార్, మమ్మల్ని న్యాయం చేయండి సార్ మీడియా ద్వారా.